सारे वो बाइंड इंडियंस को होते हैं ना प्रॉब्लम है तो చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయితే నన్ను ఏం చేయమంటావు? డ్యూటీ చేద్దాంటారా? అంటే మేము ఎట్లా పోలీస్ స్టేషన్ ఎట్లా బయటపడి ఏమి ఇంట్లో మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ప్రాబ్లం అయితే నన్ను ఏం చేయమంటావు? డ్యూటీ చేద్దాంటారా? అంటే మేము అనుకోవాలి ఎట్లా పోలీస్ స్టేషన్ ఎట్లా బయటపడిపోతావు? కేసు పెట్టినా నా ప్యాంట్ ఎంత వచ్చేసింది సార్? చూడండి నా ప్యాంట్ ఎంత వచ్చినాయి అదే చూడు చెక్ చేసుకో. ఆ రూల్స్ ప్రకారంగా ఎంత ఎంత రావాలి, ఎంత వస్తుంది, ఎంత పట్టుకున్నాను. ఎంత వచ్చింది చెప్పు. ఎంత వచ్చింది? 32 వచ్చింది. 32 ఎవరికి? స్లిప్ చూపెట్టు. 32 అయితే పోతుంది నీకు. నీకు వచ్చింది 32 కాదు, ఇది కాదు. ఆ పిల్లలు ఎంత ఇది ఏమో సార్ మేము చదువుకున్నాం. ఇంట్లో ప్రాబ్లం అవుతుంది సార్, ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి. మా చెప్తాను పంపిస్తా, ఎట్లా చేపిస్తా, సమస్య చేస్తా అంటే చేద్దామా మరి. సార్ అంతా ప్యాంట్ రాలేదు చెప్తున్నా కదా నేను. లేకపోతే కోర్టులో చెప్పుకో రాలేదని పట్టుకో, తీసుకెళ్ళి కోర్టులో చెప్పుకో. సార్ నాకు రాలేదు సార్ అని చెప్పు. ఓకేనా? చెప్తా ఇట్లా తీసుకుంటున్నా అంతే. అట్లా చేయకూడదు. ఆయన కేసు రాడు. ఆయన అది పెట్రోల్ వచ్చేస్తుంది. పెట్రోల్ ఎవరు అవసరం ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు తీసుకురావాలి. అది పెట్రోల్ అంటే తీయకూడదు. ఇప్పుడు నువ్వు పోయేదే బంక్లో వేసుకోవాలి, తీసుకోవాలంటే ఇక్కడ ఫైర్ అవుతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అట్లా తీయడానికి లేదు. మీరు ఎక్కడ ఎంత ఉందో చెక్ చేసుకో, ఫోటో కొట్టుకొని పో. అది ఎంత అయితే ఉంటుంది, మీరు ఎంత చూడు ఎంత ఉంది అది, అది ఫోటో చేసుకొని పో. ఇప్పుడే 300 ఓపిస్తా. మరి అందుకనే పెట్రోల్ అది తీయకూడదు. అది చట్ట విరుద్ధం. దానికి మళ్ళీ ఎఫ్ఐఆర్ అవుతుంది. మరి పోతా ఎందుకు పెట్రోల్ చేసుకుంటున్నావు? గ్యాస్ ఉంది ఇక్కడ ఇస్తానంటే కాదు, అది అందులోనే చేయాలి. పెట్రోల్ ఇచ్చి అందులోనే చేయాలి. ఏమంటే ఫోటో తీసుకో, ఫోటో తీసుకోగా ఇంకేం తక్కువ అయితే నాకు మళ్ళీ నాకు అడుగు. అర్థమైందా? అంతేగా పోతావు పిఎస్కి. అదే ఇంకొక తాళం వేసుకోవచ్చు కదా. నా బండి పోతే ఇస్తారా? పోతే నేనే ఇస్తావు కదా. బండి పోతే మేము ఇస్తాం.